మొన్న శనివారం నాడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అంటే ఏబిఎన్ ఛానల్లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే అని చెప్పని అతని యొక్క హార్ట్లో మాటలన్నీ కూడా మహిళల్ని కించపరిచే విధంగా ఏ విధంగా మాట్లాడారో మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల యొక్క ఫ్యామిలీస్ గురించి చాలా మహిళల్ని కించపరిచే విధంగా అవమానించే విధంగా మాట్లాడిన రాధాకృష్ణ మొట్టమొదటిగా క్షమాపణ చెప్పాలి మహిళలందరికీ కూడా. ఈ రాష్ట్రంలో భారతదేశంలో మహిళలకి రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్పని చెప్పుకోవడమే తప్ప మహిళలకి అవమానపరుస్తున్న ఈ కూటమిలో ఉన్న నాయకులందరూ ఏం చేస్తున్నారు? రాధాకృష్ణ మాటలకి ఏం సమాధానం చెప్తారు? సిగ్గు లేకుండా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఇతర నాయకులందరూ కలిసి మళ్ళీ రాధాకృష్ణకు మద్దతు పలుకుతారా? సిగ్గుందా మీకేమైనా? పవన్ కళ్యాణ్ అయితే కనుక గతంలో వాళ్ళ కుటుంబ సభ్యులను కనుక మాట్లాడితే బ్యాన్ ఏబిఎన్ అని చెప్పన్నాడు. ఇప్పుడు వేరే కుటుంబ సభ్యుల గురించి మాట్లాడితే ఏబిఎన్ ప్రోత్సహిస్తున్నారు. ఇదేనా మీ పద్ధతి? అంటే మహిళలందరికీ ఒకలాగా చూసుకునే పరిస్థితి కాదు. అసలు మీరు నాయకులుగా పనికొస్తారా? సీఎంలుగా, డిప్యూటీ సీఎంలుగా, మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ఈ కూటమిలో నాయకులందరూ కూడా ఎవరైనా పనికొస్తారా? ఎంతమంది మహిళల్ని అవమానిస్తే ఏ ఒక్కరి నుంచి కూడా స్పందన లేకపోగా శభాష్ రాధాకృష్ణ అని చెప్పని అతను పొగుడుతున్నారంటే ఇదేనా మీకు మహిళల మీద ఉన్న ప్రేమ? గతంలో చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ మా ప్రభుత్వం వచ్చాక మహిళల గురించి మాట్లాడాలంటే మేము అది చేస్తాం ఇది చేస్తాం డబ్బాలు పలికారే. ఈరోజు ఇంత ఓపెన్గా నిస్సిగ్గుగా రాధాకృష్ణ మాట్లాడితే ఏం చేశారు మీరు? సంతోషపడుతున్నారా మీరు? మహిళలను తిడుతుంటే సంతోషపడుతున్నారా? మహిళలను అవమానిస్తే సంతోషపడుతున్నారా? రాధాకృష్ణ, నీకు కౌంట్ డౌన్ బాగా స్టార్ట్ అయింది. నువ్వు ఇదే పందాలో కనుక జరిగితే ఆంధ్ర రాష్ట్రంలో మీ ఏబిఎన్ ఛానల్ అనేది కనపడదు. ఇది హెచ్చరిక. ఇది మళ్ళీ కనుక మీరు ఇదే విధంగా మాట్లాడాలని ప్రయత్నం చేస్తే మహిళా లోకమంతా కూడా ఏబిఎన్ని బ్యాన్ చేస్తుంది. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని తప్పు అయిపోయిందని చెప్పని క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చాలా మనోవేదనకు గురి చేస్తూ ఉన్నటువంటిది ఏబిఎన్ రాధాకృష్ణ చేసినటువంటి కామెంట్స్. ఆయన చేస్తున్న కొత్త పలుక, ఏదో ఒక పలుక అంట, ఈ బూతుల పలుక అనేది ఏ విధమైనటువంటి ఉదాహరణలు పెడతావు నువ్వు? మేము అడిగింది ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు అన్నది ఏంటి? ఆర్థికంగా రాష్ట్రం కుంగిపోతా ఉంది. అప్పుల ఊబిలో ఏదైతే మీరు ఎంపిక చేసినటువంటి ప్రాంతంలో కొండవీటి వాగు, పాలవాగు, దీనికి ఇంత ఖర్చు అవుతా ఉంది, అక్కడ పునాదులకి ఇంత ఖర్చు అవుతా ఉంది. ఇది చాలా దుర్మార్గమైన విషయం. తరతరాలుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం అప్పుల ఊబిలో కూరికిపోతారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి సజెషన్ చేసి అర్బనైజ్డ్గా ఉన్నటువంటి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని ఈ ప్రాంతంలో రాజధాని మరి సులువుతరం అవుద్దని చెప్పినందుకు మీరేం మాట్లాడుతున్నారండి? మీ ఆర్థిక ప్రణాళిక ఏంటి? మీరు చెప్పండి, ఎంత డబ్బులు ఖర్చు అవుతుంది? ఇప్పుడు 8,000 కోట్లు అప్పు చేశారు. అంతకుముందే 14 లక్షల కోట్లు అప్పు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది శ్రీలంక అవుతుంది, ఇది మరొక మరి ఇంకొక ఇథోపియా అవుతుంది, అది అవుతుంది, ఇది అవుతుంది అని చెప్పినటువంటి మీరు ఈరోజు ఏం చేస్తున్నారు? ఇప్పటికే 3,40,000 కోట్లు మీరు అప్పు చేసి ఇంకా అప్పుల ఊబిలో కూరుకుపోయేటట్టు చేస్తున్నటువంటి దాన్ని ఇది మంచి పద్ధతి కాదు. తరతరాలుగా నష్టపోతారు. మీరు దీని గురించి ఆలోచించండి, ఒక మంచి ఆలోచన చెప్పి బాగా అన్నారనుకోండి, మీరు ఇంకా వేరే పేరు పెట్టుకోండి. మీరు చెప్పేది ఒక్కటే, ఆర్థికంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని ఆలోచించండి. ఏమయ్యా మీరు అడుగుతున్న ఒకటే మాట, 34,000 ఎకరాలు, 29,000 మంది రైతులు, అదేవిధంగా 20,000 గవర్నమెంట్ భూమి ఉందని అంటున్నారు. వీళ్ళందరినీ ప్రజలను మభ్యపెట్టడానికి ఇంకా ఏదో అద్భుతమైనటువంటి మరి మహిసభ నిర్మిస్తాడంట అమరావతి భ్రమరావతిగా ఉంది ఇప్పటి వరకు కూడా. ఇప్పటికీ ఇలా వర్షాలు పడితే మళ్ళీ నీళ్లు తోడుకోవటమేను. ఇలాంటి పరిస్థితుల్లో నీకు మంచి సలహా ఇచ్చి ఆర్థికంగా చితికిపోకుండా ఈ రాష్ట్రాన్ని కాపాడాలని ఒక ప్రతిపక్ష నాయకుడిగా చేసినటువంటి కామెంట్ని ఎంత దుర్మార్గంగా చిత్రిస్తున్నావు రాధాకృష్ణ గారు.
నువ్వు సీనియర్ జర్నలిస్ట్వి, రాయి ఎకనామికల్గా ఆర్థిక ప్రణాళికలు రాయి, ఇంత ఖర్చు అయిందని రాయి, ఇప్పటికి తప్పు అయిందని రాయి, ఈ రాష్ట్రం ప్రజానీకం ఒక్కొక్కరి నెత్తి మీద ఎంత భారం పడుతుందో రాయి, ఎంత వడ్డీలు కడుతున్నారో రాయి. ఇదంతా కాకోకుండా మీరు ప్రక్కదారి పట్టించేందుకు ఈ కార్యక్రమాలు తీసుకున్నారు. ఇది ప్రజలు క్షమించరు. ఆర్థికంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టు సూచన ప్రకారం, ఆయన చెప్పినట్టు దాని ప్రకారం ఆర్థికంగా నష్టపోకుండా బయట వేయవలసిందిగా ప్రజానీకాన్ని, మేధావుల్ని, సాంప్రదాయంగా మీరు ఆలోచించే ప్రజాస్వామికవాదుల్ని అందరినీ కూడా ఆలోచించమని చెప్పి తెలియజేస్తాం. ఆఫీస్ ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఎందుకోసం ఈ నిరసన? ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళల్ని కించపరుస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల యొక్క మహిళల్ని కించపరుస్తూ మీరు తీసుకున్నటువంటి, మీరు ప్రచారం చేసినటువంటి ఆ వీడియో, దీన్ని క్షమాపణ చెప్పాలి అని చెప్పని, అది అభ్యంతరకరంగా ఉంది కాబట్టి క్షమాపణ చెప్పాలి అని చెప్పని మేము డిమాండ్ చేస్తాను. నిన్నటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రౌడీలు వస్తున్నారు, గూండాలు వస్తున్నారు, దాడి చేయడానికి వెళ్తున్నారు అన్నారు. ఇలా జరుగుతుందా? పోలీసులు కొమ్ము కాస్తా ఉన్నారు. పోలీసులు రాధాకృష్ణ గారికి కొమ్ము కాస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో మహిళల మీద అత్యాచారాలు జరిగితే, ఈ రాష్ట్రంలో మహిళల మీద దాడులు జరిగితే, ఉదాహరణకి ఇప్పుడే మన జిల్లా పరిషత్ చైర్మన్ గారు వచ్చారు. గుడివాడలో ఏం జరిగింది? పోలీసుల సమక్షంలో కూటమి నాయకులు దాడి చేస్తే దిక్కు మొక్కు లేదు, పోలీసులు దగ్గరున్నా కానీ. అలాగే జోగి రమేష్ ఇంటి మీదకి పోలీసులు దగ్గరుండి దాడి చేయించారు. అంబటి రాంబాబు ఇల్లు దగ్గరుండి దాడి చేయించారు 7-8 గంటల పాటు. కానీ మా నిరసన మహిళల్ని, రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరినీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా లోకాన్ని కించపరిచే విధంగా మీరు మాట్లాడారు అని చెప్పి మేము నిరసన తెలియజేద్దామంటే 3 అంచెల భద్రతా వ్యవస్థ, ఆ చివర ఆపేస్తున్నారు, మధ్యలో ఆపేస్తున్నారు, ఇక్కడ ఆపేస్తున్నారు. పోలీసులు తెలుగుదేశానికి, కూటమికి, ఎల్లో మీడియాకి కొమ్ము కాస్తున్నట్టుగా కనపడుతోంది. ఏమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకుని, ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని, ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వానికి మోయగల భారం లేదనే ఉద్దేశంతో మేము అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులు అన్నాం. రాయలసీమ ప్రాంత ప్రజల్ని కించపరిచారే, ఉత్తరాంధ్ర ప్రజల్ని కించపరిచారే, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని కించపరిచారే. ఈరోజు ప్లాన్ బి అని చెప్పని, మావిగన్ అని చెప్పని ఒక 20,000 కోట్ల రూపాయలతో ఆఫీసులన్నీ వస్తాయి, నగరం అంతా రెడీగా ఉంది, ఎయిర్పోర్ట్ రెడీగా ఉంది, రైల్వే స్టేషన్ రెడీగా ఉంది, 50 లక్షల మంది జనాభా కలిగినటువంటి ప్రాంతం కింద దాన్ని తయారు చేయండి అంటే మావిగన్ మీద కడుపు మంట. ఎందుకంటే అమరావతిలో కాంట్రాక్టులన్నీ 14% ఎక్కువకి ఇచ్చేస్తా ఉన్నారు. ఇది సరైనటువంటి విధానమా? మీకు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా కావాలంటే హోదా కావాలనాలంటే ఈ రాష్ట్రంలో ఉన్నవాడు కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మీడియా కానీ. చంద్రబాబు నాయుడు గారు ప్యాకేజీ అంటే ప్యాకేజీకి మారిపోవాలి అందరూ. చంద్రబాబు నాయుడు గారు కేంద్రం కక్ష సాధిస్తుందంటే అందరూ తందానా అనాలి. చంద్రబాబు నాయుడు గారు కేంద్రం అద్భుతంగా పనిచేస్తుంది అంటే అందరూ తందానా అనాలి. అలా సాధ్యపడదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 40% ఓట్లు కలిగి బాధ్యతాయుతంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి, రైతులకి, విద్యార్థులకి, మెడికల్ కాలేజీలకి అన్నిటికీ మంచి చేయాలి, మేలు చేయాలనే ఉద్దేశంతోనే మావిగన్ని తెర మీదకి తీసుకొచ్చాం. ఆ వ్యతిరేకతను ఎదుర్కోవడానికి ఆంధ్రజ్యోతి ఆఫీసుల మీద దాడి చేసేటటువంటి పని చేస్తున్నారు అని చెప్పిన ఒక అబద్ధపు నాటకాన్ని తెర మీద తీసుకొచ్చారు. ఇది అవాస్తవం. ఇక్కడే ఉన్నాం, అక్కడ దాకా వెళ్ళలేదు. మీరు రాసినటువంటి ఏబిఎన్లో కానీ, ఆంధ్రజ్యోతిలో కానీ రాసినటువంటిది తప్పు అని చెప్పడానికి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా సరే రాధాకృష్ణ గారు పాత విషయాలన్నీ తీసుకొచ్చి, పాత విషయాలన్నీ, జరిగినటువంటి విషయాలన్నిటికీ పోలుస్తూ మీరు చేసినటువంటి తప్పు నుంచి బయటపడాలని చెప్పిన ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తా ఊరుకోదని. అరే మీరు చంద్రబాబు నాయుడు గారు ఎక్కి ఏడ్చారు కదా ఆ మధ్య. ఎందుకని ఈరోజు నేను మహిళల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళల్ని, రాష్ట్ర మహిళల్ని కించపరిస్తే మొత్తం క్యాబినెట్లో ఉన్నటువంటి
హోమ్ మినిస్టర్ కానీ, వ్యవసాయ శాఖ మంత్రి కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ అందరూ సపోర్ట్ చేస్తా ఉన్నారు. ఆ వీడియో ఒకసారి వేసుకుని చూడండి ఏం మాట్లాడారు. దమ్మున్న ఛానల్ అని చెప్పని ప్రజల్ని తప్పుదారి పట్టిస్తూ చేస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు. ఖచ్చితంగా ఇప్పటికైనా సరే క్షమాపణ చెప్పాలి, మహిళా లోకాన్ని క్షమించమని అడగాలి, లేదంటే మాత్రం పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. రాష్ట్రంలో ఎలా అయిపోయిందంటే వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి అందరినీ రాజకీయాలకి ఎవ్వరూ అతీతులు కాదు, అందరూ కూడా రాజకీయాల్లో భాగంగా ఉండాలి అని చెప్పి భావించే ఈ కూటమి నాయకులు, ఆయన అనుబంధ పత్రికలు, ఆ పత్రిక అధినేతలు ఈ విధంగా మాట్లాడడం చాలా సిగ్గుచేటు. ఈ సమాజంలో బాధ్యత కలిగినటువంటి ఒక వ్యక్తి రాధాకృష్ణ గారు మహిళామ తల్లులు, వాళ్ళ ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు, ఆ మహిళామ తల్లులే ఆ విధంగా మాట్లాడడం చాలా దారుణం అని చెప్పి నేను ఖండిస్తూ ఉన్నా. అదేవిధంగా ఆయన మహిళల్ని మాట్లాడినప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, షాడో ముఖ్యమంత్రి లోకేష్ గారు, ఎమ్మెల్యేలు కనీసం మహిళల పట్ల ఏంటి ఈ విధంగా మాట్లాడాడు, బాధాకరం లేకపోతే పొరపాటు లేకపోతే ఇంకోటి మాటట్లా రాధాకృష్ణ గారికి ఏదో అయిపోతుందంట, ఇక్కడి నుంచి హైదరాబాద్ ఏదో వెళ్ళారంట, ప్రజాస్వామ్యయుతంగా జరగట్లేదంట. ఇవన్నీ మాట్లాడతా చేతకానితనం. అందరు మహిళలేనని చెప్పి దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏడ్చారు, బాధ కష్టం అవన్నీ చూసాం. కానీ ఈరోజు కనీసం మహిళల పట్ల ఏంటి అసలు కనీసం ఎక్స్ప్లెనేషన్ అని ఇవ్వాలి కదా. ఈ విధంగా మాట్లాడే అంత వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి చాలా చిన్న చూపు అని చెప్పి తెలియజేస్తారు. ఎన్ని ముక్కలే ఏంట బా క్యాడర్ వెన్నుముక్క బుర్రలో గుజ్జు, ఆయన గుజ్జుంటే మహిళల గురించి మాట్లాడ్డావు.